ధ్యానానికి స్వాగతం. మహాకాల భైరవుడికి నమస్కరిస్తూ ధ్యాన భైరవం ప్రారంభిద్దాం. అందరూ ఈరోజు కాలంలో గడిచిన గాయాలు, రాబోయే కాలంలో ఉన్న విపరీత పరిణామాలు, విపరీత దుఃఖాలు, విపరీత మరణాలు, అకాల మృత్యువులు అన్నింటికి విడుదల ఈ కాలభైరవ ధ్యానం. గతాన్ని చెరిపివేసి ప్రస్తుత జీవితం అద్భుతంగా ఇచ్చే భైరవుడు, కాలభైరవుడుతో కలిసి ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. తద్వారా మన జీవితంలో కాలం సృష్టించిన విధ్వంసాలు, అదేవిధంగా అవమానాలు, అదేవిధంగా రాబోతున్న విపరీత పరిణామాలు అన్నీ మనం దాటేద్దాం. కాలభైరవుడి యొక్క చైతన్యంతో కాలంలోకి వెళ్ళిపోయి హృదయాన్ని పరిమళం చేసుకొని సుసంపన్న జీవితం పొందుదాం. కాలభైరవ ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, వేళల్లో వెళ్ళిపెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. అంతే, కాలాతీతంలోకి వెళ్ళిపోదాం. కాలం దాటి కాలాతీతంలోకి వెళ్ళి అక్కడ మన చైతన్యాన్ని శుభ్రం చేసుకుని మరలా తిరిగి వద్దాం. సో అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ప్రవహిస్తుంది లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి, లోపల నుంచి బయటికి. ఎందుకంటే ఈ శ్వాస అన్ని కాలాలకి, అన్ని యుగాలలో ఉన్న కాలాలకి ఈ శ్వాసే సాక్షి. కాబట్టి ముందుగా మనం భైరవుడిని ఆహ్వానిద్దాం. ఆ మహాకాలుడు, కాలానికి అధిపతి, సృష్టిలో ఎటువంటి దాన్నైనా మార్చేయగల మహాశక్తివంతుడు, ఆ మహాదేవుడి యొక్క మరొక రూపమైన కాలభైరవుని ఆహ్వానిద్దాం. ఓ మహాకాలభైరవ, ఓ మహాకాలుడా, దయచేసి మా వద్దకు రావాలి. నేను ఇన్వైట్ చేస్తున్నాం మా ధ్యానంలోకి. మేమందరం ధ్యానం చేస్తున్నాం, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. కాలభైరవుడితో పాటు ఆయన గణాలన్నింటినీ ఆహ్వానిస్తున్నాం. భావించండి, కాలభైరవుడు మన పట్ల దయతో మన వద్దకు వచ్చి ధ్యాన స్థితిలో కూర్చున్నట్లుగా. కాలభైరవుడితో కలిసి ఉన్న సమస్త దేవ దివ్య గణాలన్నింటినీ ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించిన మీ అందరికీ ఆత్మ ప్రమాణాలు. మనస్ఫూర్తి కృతజ్ఞతలో మీతో కలిసి ధ్యానం చేసే భాగ్యం మాకు దొరికింది. అందరూ ధ్యానంలో కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. ఆ మహాకాలుడు, ఆ మహాకాలభైరవుడు, ఆ మహా దేవుని యొక్క రూపమైన కాలభైరవుడితో ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత భాగ్యం ఇది. కాలాతీతులమవుదాం. నెమ్మదిగా శ్వాస లోపలికి, శ్వాస బయటికి, ఉచ్ఛ్వాస నిశ్వాస, దాన్నే గమనిస్తూ కూర్చోండి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ససేమిరా కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస. సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే.
ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. శ్వాసధార ధ్యాసధార అపారమైన శక్తి తీసుకోబోతున్నాం. కాలభైరవుడితో అనుసంధానమై ఆ కాలభైరవ చైతన్యాన్ని మన హృదయాల్లోకి తీసుకుంటున్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, మీ శ్వాసనే గమనించండి. ఇంద్రుడి చేత సైతం పూజింపబడి పవిత్ర పాద పద్మాలు కలిగి పామునే యజ్ఞోపేతంగా ధరించిన తల మీద చంద్రవంక గల అత్యంత కరుణ గల నారదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడే దిగంబరుడైన కాశీ క్షేత్ర కాలభైరవుడికి, కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడికి హృదయపూర్వక నమస్కారాలు, ఆత్మీయ ఆత్మ ప్రణామాలు. వారి యొక్క శక్తితో ధ్యానం చేస్తున్నాం. అనేక సూర్య తేజస్సులు కల జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షం ఇచ్చి ఓ కాలభైరవ నీకు ఆత్మ ప్రణామాలు. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరు కళ్ళు తెరవద్దు. అత్యంత అద్భుతమైన అవకాశం ఇది ఫ్రెండ్స్. కాలభైరవుడితో కలిసి ధ్యానం చేయడం, వారి చైతన్యంలో కాంతి కణాలను తాగుతున్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, ఆలోచనలు పట్టించుకోవద్దు. శ్వాస మీదే ఉండండి. శ్వాస బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. మీ శ్వాసే మీకు మహాకాలుడు. ప్రతి జన్మలో మీకు సాక్షి మీ శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస.
काल भैरवाय नमः। ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. కాలాన్ని దాటి ప్రయాణం చేస్తున్నాం. కాలమే మన జీవితం. ఒక కాలమే అన్నిటినీ మాన్పించగల దివ్య శక్తి ఉంటుంది. ఆ కాశీ క్షేత్రాన్ని భూమండలంలో కాపాడుతూ ఉన్న ఆ కాలభైరవుడు ఇహలోక సౌఖ్యాల్ని, మోక్షాన్ని ఇచ్చే గొప్ప అందమైన ఆకారం కల భైరవుడు. భక్తులను బిడ్డలుగా చూసుకునేవాడు, స్థిరంగా నిలిచినవాడు, లోకాలన్నింటినీ నియంత్రించేవాడు. ఆ కాశీ క్షేత్ర కాలభైరవుడికి నమస్కరిస్తున్నాము. ఎవరో కళ్ళు తెరవదు ఫ్రెండ్స్. కాలాతీతంలోకి వెళ్ళిపోతున్నాం. కాలాన్ని దాటి కాలాతీతంలోకి వెళ్ళి మహాకాలాన్ని హృదయంతో నింపుకుందాం. ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసే కాలభైరవుడు మన కర్మబంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందిస్తూ బంగారు రంగు శరీరముపై సర్పాలనే తాళ్లుగా ధరించిన ఓ కాశీ క్షేత్ర కాలభైరవ, నీకు హృదయపూర్వక నమస్కారాలు. శ్వాసధార, ధ్యాసధార. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు.
ॐ श्री कालभैरवाय नमः। ॐ श्री कालभैरवाय नमः। ॐ श्री कालभैरवाय नमः।
कालभैरवाय नमो। శ్వాసధార ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. భూతల సైన్యానికి నాయకుడై లోకమంతా వ్యాపించే కీర్తి కలిగించే కాలభైరవుడు కాశీలో స్థిరపడే ఇతరుల పాపాలు అంటే కాశీ అంటే దివ్యక్షేత్రం, శుద్ధ చైతన్యం, శాశ్వతమైన లోకంలో స్థిరపడే మన పాప పుణ్యాలను శోధిస్తూ మనకి తగిన ఫలాలని అందించే కాలభైరవుడు. జ్ఞాన మార్గ ఎరిగిన పండితులకు అత్యంత ప్రాచీనుడు. లోకాలన్నింటికి అధిపతి అయిన కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడికి నమస్కరిస్తున్నాము. ఎవరైతే అందమైన జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించే, పుణ్యాన్ని పెంచే, దుఃఖాన్ని, వ్యామోహాన్ని, దీనత్వాన్ని, లోభి గుణాన్ని, కోప స్వభావాన్ని, కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవుడితో ధ్యానం చేస్తున్నాం మనం. ఇదే కాలభైరవుడి యొక్క శక్తి చైతన్యం. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. కాలభైరవుడు చైతన్యంతో కలిసి కాలంలో, గడిచిన కాలంలో దుష్కర్మలన్నీ దగ్ధం చేసుకుంటున్నాం. వాటి పట్ల మనం పరివర్తన చెందుతున్నాం. నవీన కాలాన్ని, అద్భుత కాలాన్ని సృష్టించుకుంటున్నాం. ఎవరో కళ్ళు తెరవరాదు. శ్వాసధార ధ్యాసధార.
श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। ॐ श्रीकालभैरवाय नमः। గతకాలపు దుష్కర్మల నుంచి, గతకాలపు అజ్ఞానం నుంచి, గతకాలపు వేదనల నుంచి బయటపడుతున్నాం. మీ లోపల ఉన్న గతం తాలూకా గాయాల నీడలన్నీ విడిచిపెట్టేయండి. ఎందుకంటే మనం కాల భైరవుడి సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. గతంలో ఉన్న దుఃఖాన్ని చెరిపివేయండి. కర్మబంధాలను నశింప చేయండి. శుభాలను అందుకోండి. ఎందుకంటే బంగారు రంగు శరీరముపై పాములని తాళ్లగా ధరించిన కాల భైరవుడి సన్నిధిలో ఉన్నాం. వారి సన్నిధిలో ధ్యానిస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆ కాల భైరవుడు మన గతకాలపు దుష్టత్వాన్ని, గతకాలపు బంధనాలని, గతకాలపు వేదనలని, గతకాలపు భయాలని దగ్ధం చేస్తున్నాడు. అద్భుతమైన శక్తి ప్రవహిస్తూ ఉన్నది. గతం యొక్క జ్ఞాపకాలు, దుఃఖపరమైన జ్ఞాపకాలు అన్ని చెరిపివేస్తున్నాడు. సంతోషాల హరివిల్లు నింపుతున్నాడు కాలభైరవుడు మన లోపల. కాలం మన స్నేహితుడు, అత్యంత అద్భుత స్నేహితుడు.
సరికాని జీవన విధానాలన్నింటినీ చెరిపివేద్దాం. నవీన జీవన విధానం సృష్టించుకుందాం. అద్భుత చైతన్యాన్ని సృష్టించుకుందాం. ఇహలోకాలకు పరలోకాలకు అందరికీ సౌఖ్యాన్నిచ్చి మనల్ని తన బిడ్డలుగా చూసుకునే కాల భైరవుడితో అనుసంధానమై ఉన్నాం. లోకాలన్నింటినీ నియంత్రిస్తూ చైతన్యాన్ని శక్తిగా కలిగిన కాలభైరవుడికి నమస్కారాలు. ఎవరో కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ భైరవుడితో అనుసంధానమై మన హృదయపు కాంతి తరంగాలని, గతకాలపు సరికాని కాంతి అంతా శుభ్రం చేసుకుంటున్నాం. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా.
भैरवा काल भैरवा काल काल भैरवा महाकालेश्वरा महादेवा महेश्वरा भैरवा काल भैरवा काल काल भैरवा महाकालेश्वरा महादेवा महेश्वरा भैरवा काल भैरवा काल काल भैरवा महाकालेश्वरा महादेवा महेश्वरा भैरवा काल भैरवा काल काल भैरवा महाकालेश्वरा भैरवा काल काल 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 भैरवा काल
महाकालेश्वरा महादेवा महेश्वरा भैरवा कालभैरवा कालभैरवा
कालभैरवा నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ప్రియమైన భైరవుడు, మచ్చలేనివాడు, మృత్యువు యొక్క గర్వాన్ని నశింపజేసేవాడు, ఆ దేవత భయంకరమైన కోరల నుండి రక్షించి విడిపించేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడైన కాల భైరవుడికి హృదయపూర్వక ప్రణామాలు. బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చివేసే ప్రళయకారుడు, తన కనుచూపు మాత్రం చేత పాపాలు నశింపచేసేవాడు, కఠినంగా క్రమ శిక్షణ చేసేవాడు, అణిమ, మహిమ మొదలైన 8 సిద్ధులను అందించి పుర్రెల దండగా ధరించేవాడైన కాల భైరవ క్షేత్ర పాలకుడైన కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడికి నమస్కరిస్తున్నాము. మా చైతన్యం మీ శక్తితో కాంతివంతమవుగాక. మా గతకాలపు దుష్కర్మలన్నీ మేము పశ్చాత్తాపం చెందుతున్నాం. గత జన్మలలో చేసిన సరికాని పనులన్నింటికి, దుష్కర్మలన్నింటికి, ఇతర ప్రాణికోటికి కలిగించిన వేదనలన్నింటికి క్షమాపణ అడుగుతున్నాం. ఓ భైరవ, నీ సాక్షిగా, ఆ మహాదేవుని సాక్షిగా. ఇక నుంచి పరివర్తన జీవితంతో ఉంటాం. कालभैरवा महाकालेश्वरा महादेवा महेश्वरा. ఎవరు కళ్ళు తెరవరాదు. అద్భుతమైన ధ్యానం జరుగుతుంది. భూతల సైన్యానికి నాయకుడైన ఆ మహాకాలభైరవుడి యొక్క దివ్య చైతన్యంతో ధ్యానం చేస్తున్నాం. డోంట్ వర్క్ రైస్. ఉచ్ఛ్వాస నిశ్వాస. అత్యంత ప్రాచీనుడు, లోకాలన్నింటికి అధిపతి అయిన కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడికి హృదయ చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం. మన గత కాలాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. భవిష్యత్తు యొక్క కాలాన్ని అద్భుతంగా నిర్మించుకుంటున్నాం. జీవన్ముక్తి సాధించుకుంటున్నాం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్ఞాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి గంధవంద్రితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి
शमदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुरादिनाथ कालभैरवं भजे। रत्नपादुका प्रभाभिरामपादयोद्वकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं प्रत्युदर्पनाशनं करालदंष्ट्रभूषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे। अट्टहासभिन्नपञ्चजाण्डकोशसन्ततिं वृष्टिपादनष्टपापजालमूलशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकं धरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। भूतसन्धनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे। काशिकापुरादिनाथ कालभैरवं भजे। काशिकापुरादिनाथ कालभैरवं भजे। ఆఖరి 5 నిమిషాలు. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాం. కాలభైరవుడితో అనుసంధానమై మన దుష్కర్మలన్నీ శుభ్రం చేసుకుంటున్నాం. మన చైతన్యాన్ని పరిశుద్ధం చేసుకున్నాం. గతకాలపు సరికాని జీవన విధానములో వచ్చిన కర్మ ఫలాలన్నీ శుభ్రం చేసుకున్నాం. దుఃఖాన్ని, వేదన్ని, అక్కస్ని, కోపాన్ని అన్నింటినీ విడిచిపెట్టేద్దాం. కాలభైరవుడు సాక్షిగా మన చైతన్యం దగదగలాడే దివ్య చైతన్యంగా మారిపోతుంది. ఎవరో కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. మనలో ఉన్న మలినాలన్నీ పరిశుభ్రం చేసుకుంటున్నాం. కాలభైరవుడు కాంతిలో దగ్ధం చేస్తున్నాం. సమస్త జీవితాల నుంచి తెచ్చుకున్న గత జన్మల సరికాని వ్యవస్థల నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ నాశనం చేస్తున్నాం, దగ్ధం చేస్తున్నాం. పరిశుద్ధంగా మారిపోతున్నాం, పరిశుద్ధాత్మలమైపోతున్నాం. ఓ కాలభైరవ, మా చైతన్యాలన్నీ పరిశుద్ధం చెయ్యి. గతకాలపు దుష్కర్మలన్నిటికీ మేము పశ్చాత్తాపం చెందుతున్నాం. మీ మనసులో చెప్పుకోండి ఆ కాలభైరవుడికి. గతంలో గత జన్మలలో చేసిన దుష్కర్మలన్నింటికి పశ్చాత్తాపం చెందుతున్నాం. ఇక నుంచి అద్భుతమైన కాలంలో జీవిస్తాం.
మా వల్ల బాధపడ్డ మనుషులకి, జంతువులకి, ఆత్మలన్నింటికి క్షమాపణ కోరుకుంటున్నాం కాలభైరవ. ఆ మహాదేవుని సాక్షిగా నిన్ను మా సరికాని గత కాలాన్ని దగ్ధం చేయి. మా గత కాలపు రికార్డ్స్ అన్ని, సరికాని రికార్డ్స్ అన్ని దగ్ధం చేయి. ఇక నుంచి దివ్య జీవనం జీవిస్తాం, సర్వ ప్రాణులని ప్రేమిస్తాం, ధర్మమే జీవనంగా జీవిస్తాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 5 నిమిషాలు మీ మనసులో పదే పదే చెప్పుకోండి. గతకాలపు సరికాని జీవనాల నుంచి బయటకు వచ్చేయండి. దుఃఖాల నుంచి, వేదన నుంచి, బాధల నుంచి, అవమానాల నుంచి బయటకు వచ్చేయండి. దగ్ధం చేసుకోండి ఆ కాలభైరవుడి సన్నిధిలో. ఆఖరి 1 నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 1 నిమిషం కాలభైరవుడి యొక్క చైతన్యంతో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం. ఆఖరి 1 నిమిషం బంగారు వర్ణాలతో మన చైతన్యం అంతా నిండిపోయింది. మన కాలం అద్భుతంగా మారిపోతుంది. మన భవిష్యత్తు సుందరంగా ఉంటుంది.
మహోన్నతంగా ఉంటుంది. యోగంతో, భోగంతో, నిత్య యవ్వనంతో ఉండబోతుంది. ఫ్రెండ్స్, కాలభైరవుడు ప్రసాదించిన గొప్ప కాలాన్ని మనం స్వీకరిస్తున్నాం కృతజ్ఞతలతో. ఆఖరి 30 సెకండ్లు, ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు రెండు విడతీసి మీ చేతి వేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. అద్భుతంగా ధ్యానం చేశాం. సరే, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ధ్యానానికి. థ్యాంక్ యూ. ఇంతసేపు మనతో ధ్యానం చేసి మన గత కాలపు దుష్కర్మల్ని, సరికాని జీవనాల్లో వచ్చిన మలినాలన్నీ దగ్ధం చేసిన కాలభైరవుడికి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్తూ వీడ్కోలు చెప్దాం. అదేవిధంగా సకల దేవీ దేవతల కాలభైరవుడు అనుంగులైన సకల మాస్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్దాం వచ్చినందుకు. అందరికీ, కాశీ పురవాసులందరికీ, అక్కడ నివసిస్తున్న దేవీ దేవతలందరికీ ఆత్మ ప్రణామాలు చెప్తూ మనం ధ్యానం నుంచి బయటకు వద్దాం. ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ధ్యానం చేశాం. ఈ ధ్యానాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి, ప్రతిరోజు చేయండి. కాలభైరవుడితో అనుసంధానమై గతకాలపు సరికాని దుష్టత్వాన్ని శుభ్రం చేసుకోండి. ఒక్క మాట ఇవ్వండి కాలభైరవుడికి. గత జన్మల్లో చేసిన దుష్కర్మలన్నిటికీ నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను. నేను అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించు. నా గతకాలపు సరికాని దుష్కర్మల్ని దగ్ధం చెయ్యి. ఇక నుంచి నేను దివ్యత్వంలో జీవిస్తాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. 3 మాటలు చెప్పండి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. కాలభైరవుడికి అది ఒక్కటే కావాలి. అప్పుడు మన గత